ఇవన్నీ కూడా బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఇలాంటివన్నీ రివైవ్ చేసి మళ్లీ ఈ రోజుకి మీరు చూస్తే దగ్గర 21 లక్షల ప్లస్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల దగ్గర మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే మ్యాక్సిమం రాష్ట్రంలో 16 24 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది బిగినింగ్ మాత్రం. అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం. అది కూడా ఎస్క్రో అకౌంట్. ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బతీసినప్పుడు కొంతమంది చాలా మంది ఈ ప్రభుత్వ విధానాల వల్ల, గడిచిన ప్రభుత్వం యొక్క విధానాల వల్ల డీఫంక్ట్ అయిపోయారు, డిఫాల్ట్ అయిపోయారు, దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఇంకెప్పటికీ జరగకూడదు, మళ్ళా ఒక విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఎస్క్రో అకౌంట్ ప్రవేశపెడుతున్నాం. ఇంకొక పక్కన సావరిన్ పవర్స్ ఇస్తున్నాం. అంటే అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి సావరిన్ పవర్స్ కూడా పెడతాం. అంటే ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కస్టోడియన్ తప్ప ఇష్టానుసారంగా చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వీల్లేదు. అది కూడా చేయబోతున్నాం మనం. ఎందుకంటే 5 ఏళ్లు మనకు ఈ రాష్ట్రం చాలా నష్టపోయాం. అన్ని వనరులున్నాయి. ఈ వనరులన్నీ మళ్లీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం. నేను ఒకటే ప్రజలకు చెప్పాను, సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని. సూపర్ 6 హామీ ఇచ్చాం. సూపర్ 6 అన్ని కూడా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం. 1 by 1 అన్ని చేసుకుంటూ మెజారిటీ చేసే పరిస్థితికి వచ్చాం.